పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. భూమి మీద ఉన్న మన అందరి రోజువారి అలవాట్లు విధానాలు ఒకేలా ఉంటాయి, కానీ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వారి రోజు ఎలా గడుస్తుంది, అక్కడ రోజు మొత్తం ఏం చేస్తారో అనే అనుమానం అందరికీ ఉంటుంది. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న వ్యోమగామి సునీత విలియమ్స్ విల్మోర్ ని భూమి మీదకు తీసుకొచ్చేందుకు చేసిన మరో ప్రయత్నం విఫలమైంది. దీంతో వారు అక్కడ చిక్కుకుని 9 నెలలు అవుతుంది. అంతరిక్ష కేంద్రంలో జీవించడం అంత సులువైన పని కాదు. అక్కడ భూమాకర్షణ శక్తి లేకపోవడంతో గాల్లోనే వేలాడాల్సి ఉంటుంది. దీంతో తలపై తీవ్ర భారం పడుతుంది. పైగా గంటన్నరకోసారి సూర్యోదయం కనిపిస్తూ ఉంటుంది. ఇవి వ్యోమగాముల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. భూమి మీద చేసినట్టు 8 గంటల నిద్ర, మిగతా 16 గంటల్లో పని, వ్యక్తిగత పనులు చేసుకోవాల్సి ఉంటుంది అక్కడి వారు. 24 గంటలు భూమిపై ఉన్న శాస్త్రవేత్తలతో ఆన్లైన్ లో కనెక్ట్ అయి ఉండాల్సిందే. భూమి మీద ఉన్నట్లు అక్కడ ఆక్సిజన్ ఉండదు కాబట్టి స్పేస్ స్టేషన్ లోనే ఒక సిస్టమ్ నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్ గ్యాస్ గా వేరు చేసి వ్యోమగాములకు ఊపిరిని అందిస్తుంది. దీంతో పాటు మనుషులు ప్రయోగాల ద్వారా వెలువడే వాయువులను తొలగిస్తుంది. రష్యాకు చెందిన వాటర్ ప్రాసెసర్ నిరంతరం గాల్లోని తేమను నీటిగా మారుస్తుంది. వాటిని వ్యోమగాములు తాగడానికి, స్నానానికి ఉపయోగిస్తారు. వ్యోమగాముల కోసం స్పేస్ స్టేషన్ లో ప్రత్యేక గదులు కేటాయిస్తారు. వాటిలో ఫ్రిజ్, వ్యాయామం చేయడానికి కావలసిన పరికరాలు, పడుకోవటానికి ప్రత్యేక క్యాబిన్, టాయిలెట్, వాష్ బేసిన్, కిచెన్, టేబుల్స్ ఉంటాయి. భూమాకర్షణ శక్తి లేకపోవడం వల్ల వ్యోమగాములకు స్లీపింగ్ బ్యాగ్స్ ఏర్పాటు చేస్తారు. అంతరిక్షంలో వ్యోమగాములు నిద్ర లేవగానే స్నానం, బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తరువాత ఆ రోజు చేయాల్సిన పనులను చెక్ చేసుకుంటారు. అక్కడ వారు ప్రతిరోజు వైద్య పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. రోజు పూర్తయ్యాక రాత్రి నిద్రపోయే ముందు మరుసటి రోజు చేయాల్సిన పనులపై సమీక్షించుకుంటారు. ఇలా అంతరిక్షంలో ఉన్న వ్యోమగాముల రోజు గడుస్తుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.